ఎవరెవరు ఉంటారండి? అవునా, ఇది అద్దెకా? అద్దెనమ్మా 3200. అబ్బో, ఇచ్చిన డబ్బులు ఎలా పోతాయి? ఒక 400 300 మిగులుతాయి అమ్మా. ఈరోజు రాజారావు గారు అని ఒక అబ్బాయి ఉన్నారు. ఆయన ఈరోజు పుట్టినరోజు మాట. అయితే ఆయన లేరు. వాళ్ళ ఇంట్లో మెంబర్స్ ఏం చేశారంటే వాళ్ళ కూతురు గారు ఏదైనా మంచి కార్యక్రమం చేయండి అని చెప్పేసి మనకి ఇవ్వమన్నారు. ఈరోజు ఏదైనా మంచి పని చేయాలని చెప్పేసి. సో నీకు నెలకు సరిపడే సామాన్లన్నీ తీసుకొచ్చాం, ఓకేనా? వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలండి. మీరు బాగుంటేనే మాలాంటి వాళ్ళకి ఒక దారి. తులసి గారు చెప్పారు, మామ ఒక ఆవిడ ఉంటుంది ఇక్కడ, కొంచెం మామకి ఎవరు లేరు, ఏదైనా సాయం చేయని చెప్పేసి. అందుకని ఇంకా మీ దాకా రావడం జరిగింది. అంటే ఎవరికి ఇద్దామా అని కార్యక్రమంలో అనుకున్నాం. ఆవిడ మీ పేరు చెప్పగలని నేను మీకు తీసుకొచ్చాను.